చిన్ని వాళ్ళందరూ అయితే కొత్త పీటీ టీచర్ కోసం అయితే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. ఇక వాళ్ళ మేడం అయితే కొత్త టీచర్ అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇక ఫస్ట్ ఉన్న పీటీ టీచర్ సరస్వతి టీచర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న టీచర్ ఉషా టీచర్ మీకు రెండో పీటీ టీచర్ అనేది అంటూ ఉంటారు. అలా అనగానే చిన్ని వీళ్ళందరైతే చాలా ఎక్సైట్గా చూస్తూ ఉంటారు ఎవరా అని. ఇక తనైతే డెహ్రాడూన్లో చదువుకుంది, ఇక్కడికి మనకి పీటీ టీచర్గా వస్తున్నారు అని చెప్పి అనగానే ఒకసారిగా అక్కడే ఉన్న చిన్ని వాళ్ళ అత్తయ్య కూతురు వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక చిన్ని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా అమ్మలా ఉంది, మా అమ్మేనా అని చెప్పి అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే కొత్త పీటీ టీచర్ ఉషా గారికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా మేడం క్లాప్స్ కొడుతూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇక చిన్ని అయితే దగ్గరికి వెళ్తూ అలా చూస్తూ ఉంటుంది. వెల్కమ్ చెప్తూ తనకి బుకే ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ టీచర్ గురించి అయితే వాళ్ళ టీచర్ చెప్తూ ఉంటారు, కొత్త పీటీ టీచర్ గురించి. ఇక చిన్ని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మ అని గట్టిగా పిలిచి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకోగానే ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటిదమ్మా, నేను నీ కూతుర్ని చిన్నిని అనేత అంటూ ఉంటుంది. ముందు ఒగ్గు, నువ్వెవరు లెగు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఉష అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే అదేంటమ్మా, నేను నీ కూతుర్ని చిన్నిని అనేత అంటూ ఉంటుంది. అలా అనేసరికి నాకు కూతురేంటి, నాకు అసలు పెళ్ళే అవ్వలేదు, నాకు కూతురువేంటి నువ్వు అని అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా చిన్ని షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పెళ్ళి అవ్వంది, నాకు కూతురు అలా ఉంటుంది, కామెడీ చేస్తున్నావు అని అనేస్తూ ఉంటుంది. అలా అనగానే చిన్ని అలా ఉషాకాసి చూసుకొని అలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా అమ్మ ఎలా మాట్లాడుతుంది అని షాక్ అవుతుంది చిన్ని.